కాలేజీలకు పోయేటోళ్ళు అటెండెన్స్కు అందాలి, పనికి పోయేటోళ్ళు టైంకు అడ్డ మీద ఉండాలి, ఇక ఆఫీసుకు పోయేటోళ్ళు పంచు కొట్టాలి, బడికి పోయే పోరగాళ్ళు గంట కొట్టక ముందుకే బళ్ళు ఉండాలి. ఇవన్నీ జరగాలంటే టైంకు బస్సు ఉండాలి. కానీ ఈ ఊళ్ళేనట ఏమైందో ఒకసారి మీరే చూడుర్రి. అరే గిడ మళ్ళేమో లొల్లిలో అయితే అంది, పోరగాలు కానొత్తారు, అందరూ బడి పోరలు కాలేజీ పోరలు ధర్నా చేస్తున్నట్టే కొడుతుంది. ఏం కావాలి తరుచుకుందాం రెడీ ఓపారి. అరే టైంకు బస్సులు వస్తలేవని ఇగో బడి పోరలు రోడ్ ఎక్కిరటనుల్లో వాళ్ళ ఊళ్ళే కరెక్ట్ టైంకు బస్సులు వస్తలేవని ఇగో షాద్నగర్ పట్టణంలోనే ఏకంగా చౌరస్తా ఎక్కి కాలేజీ పోరలు స్కూల్ పోరలు అందరు కూడి ఇగో ధర్నాకు దిగిరట గిట్లా. ఇంకా అట్నే ఆర్టీసీ ఎండీకి వాళ్ళ సమస్యలు ఏమేమి ఉన్నాయో అవన్నీ వివరంగా ఎన్నో సార్లు చెప్పుకున్నా గానీ ఎవ్వరు పట్టించుకుంటలేరట అధికారులు. ఇట్లయితే కాదు అట్లయితే కాదని ఈ పని చేస్తుర్రు అన్నట్టు పోరగాళ్ళందరూ కూడి. ఈడ ఒక్కతాన్నే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసుకొస్తాము మీరు వినకుంటే అనుకుంటా డిమాండ్ చేస్తుర్రు చూడురు పోరలు. ఇగో పచ్చయి ఎర్రయి ఫ్లకార్డులు పట్టుకొని చిన్న పెద్ద తేడా లేకుండా ఖబర్దార్ అనుకుంటా నినాదాలు చూడుర్రి ఎంత గట్టిగిస్తున్నారో. అగో విద్యార్థులతోటే శిలకాటమా అనుకుంటా గట్టిగా అరుస్తున్నారు చూడరు, మొర్రో అని మొత్తుకుంటున్నారు పాపము. పాపం సార్ ఈ పోరగాల ముఖాలు చూసాన్నామో 2 బస్సులు ఎక్స్ట్రా చేస్తే కాకపోనా అధికారులు. ఇగో రోడ్ల మీద ఎంత కథ అవుతుందో చూడుర్రి. వచ్చేపోయే బస్సులు వాహనదారులకు చాలా ఇబ్బంది అవుతుంది ధర్నా చేసుకుంటే. ఇగో వి వాంట్ జస్టిస్ అనుకుంటా పోరగాళ్ళు గొంతు పోయేటట్టు అరుస్తా ఉన్నారు. అరే బోనిగా జాగ్రత్త, ఇన్ని నీళ్ళన్న తాగుర్రా పోరగాళ్ళు, వస్తే ఏమో బస్సులు గాని. అరే ట్రాఫిక్ జామ్ అవుతుందిరా పోరగాన్లు లేవుర్రి అనుకుంటా పోలీస్ అన్న వచ్చి లేపుతున్నా గానీ ఇగో తగ్గేదే లేదా అంటుండ్రు కాలేజ్ స్టూడెంట్లు. ఎవరితోనన్నా పెట్టుకుర్రి గానీ ఈ విద్యార్థులతో పెట్టుకోవద్దు సుమా. నిజమే మరి కాదు గాని గమ్మతున్నది ఈ కథ. ఫ్రీ బస్సులు పెట్టిర్రు, ఈ పోరగాళ్ళకేమో బస్సులు రాకుండా అవుతుంది చదువుకునే పోరగాళ్లకు. అయ్యో తమ్మి ఏం గోస తమ్మి, ఇది ఏమైందో చెప్పు. మీ ఏరియాకు బస్సులు ఎందుకు వస్తలేవు, అసలు కారణాలు ఏందో పాడి చెప్పు. ఆగనట బస్సులు రాక కాలేజీ పోయేటోళ్ళు కాలేజీ బంద్ పెట్టుకుంటున్నారట పోరలు. ఊర్లలోకి వచ్చే బస్సులు హైదరాబాద్ కు లేకపోతే వేరే డిస్టిక్లకు పంపిస్తున్నారట. ఇగో పొద్దుగాల 10 అయినా బస్సులు వస్తలేవు, 10:30 అయినా వస్తలేవు అన్న అంటున్నాడు చూడండి. ఫ్రీ బస్సులు పెట్టిరు, మేము దానికి బాగానే ఏమంటలేము గాని మా కోసం మరి విద్యార్థులు చదువుకు దూరం అవుతారు పేద విద్యార్థులు అనుకొస్తున్నాడు తమ్ముడు. కరెక్టే మరి. ఫ్రీ బస్సులు పెట్టిరు, దానికి మేము కాదని అంటలేం, కానీ అనేక బస్సులు ప్రొవైడ్ చేసి విద్యార్థుల సమస్యలు ఏవైతున్నాయో విద్యార్థులకు ఇబ్బంది కాకుండా ఉండాలి. ఊర్లో పంపించే బస్సులు బంద్ చేసి మన హైదరాబాద్ కావచ్చు, మాబ్నర్ సైడ్ కావచ్చు, ఇక్కడ సైడ్ వేసి ఊర్లలో పల్లెటూర్లకు కావచ్చు, చిన్న చిన్న గ్రామాలకు కావచ్చు, ఆ గ్రామాలకు బస్సులు పంపకుండా నేడు పిల్లలండి 10-10:30 అవుతున్నా కూడా అదే బస్ స్టాండ్ లో నిల్చోవడం జరుగుతుంది. చూసినారుల్లా పోరగాళ్ళకి ఎంత గోస అవుతుందో. ఇక వచ్చిన బస్సులు చూతా ఒక్క బస్సు వస్తే 2 బస్సుల మంది పట్టిస్తున్నారట అందులోనే. ఇక అటు ఇంకా డ్రైవరు కండక్టరు మస్తు గుస్సా అవుతున్నారట, అప్పట్లేకుంటలేరట. ఇక ఫ్రీ బస్సులు పెట్టినప్పటి నుంచి బస్సులు ఎక్కడెక్కడ పోతున్నాయి ఏం కదా ఏం అర్థమైతలేదు కానీ ఇక ఊర్లలో పోరగాళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్నట్టుంది. అధికారులు పట్టించుకొని పోరగాళ్ళకు బస్సులు వేసి ఉపాయం చెయ్యూరి సార్లు. అలాగే ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత కండక్టర్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, పిల్లల పట్ల దురుసుగా మాట్లాడడం గాని, ఆధార్ కార్డు లేకపోతే తిట్టడం గాని వాళ్ళతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. బస్సులలో సీటింగ్ కెపాసిటీ 60 నుంచి 70 వరకు ఉంటే ఒక్క బస్సులో 2 బస్సులు పట్టే మంది అంతగా ఎక్కించి